అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ శ్రీ సత్యం శంకర మంచి గారి అమరావతి కథల నుండి తులసి తాంబూలం కథను వినబోతున్నారు. వర్షం విడవకుండా కురుస్తోంది. ఆకాశంలోని మేఘాలన్నీ అమరావతిని చుట్టుముట్టాయి. జోరున భోరున కురుస్తున్న ఆ వర్షంలో మూడో ప్రాకారం మంటపంలోంచి వామనాచార్యులు తదేకంగా పెద్ద బజారు వైపు చూస్తున్నాడు. కళ్ళు విచ్చుకు గాలిస్తున్నాడు మనిషి కోసం. పెద్ద బజారంతా జలమయంగా ఉంది తప్ప జనసంచారం లేదు. అప్పుడే 11 గంటలు దాటింది. ఇంతవరకు ఒక్క యాత్రికుడు రాలేదు. ఎవరో యాత్రికుడు రావాలి. అతగాడు అర్చన చేయించుకోవాలి. తనకో రూపాయి ఇవ్వాలి. ఆ రూపాయితో బియ్యం తెచ్చి వండితేనే స్వామికి నివేదన. వామనయ్య దంపతులకు భోజనమున్ను. వామనాచార్యులు భార్య తాయారమ్మ కిందటి రాత్రే ఇన్ని అటుకులు బెల్లం ఉడికించి విస్తట్లో వడ్డించి ఈ పూటతో అటుకులైపోయాయి అంది. బియ్యం నిండుకున్నాయి, సరే సరే. రేపటికి అటుకులు కూడా లేవని అర్థమైంది వామనాచార్యులకి. అందుకే ఉదయం నుంచి యాత్రికుల కోసం ఎదురు చూస్తున్నాడు. వర్షం తగ్గేట్టు లేదు. ఇంత తుఫాన్లో భక్తులెవరొస్తారు? వామనాచార్యులు ఆశగా పెద్ద బజారు వంకే చూస్తున్నాడు. దూరంగా 2 గొడుగులు. ఆచార్యులు కళ్లలో ఆశ. కూర లేకపోతే పర్వాలేదు, పచ్చడేసుకు తినొచ్చు. గొడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మా, ఒక్కళ్ళు కాదు, 2. 2 రూపాయలు దొరికితే ఇవాళ్టికే కాదు, రేపటి గురించిన చింత కూడా ఉండదు. గొడుగులు ఇంకా ముందుకొచ్చి చటుక్కున ఇళ్లలోకి దూరిపోయాయి. వాళ్ళు యాత్రికులు కాదు. వామనాచార్యులు కుంగిపోయి చతికిల పడ్డాడు. 12 దాటుతోంది. వామనాచార్యులకి ఆశ సన్నగిల్లుతోంది. నీరసం వస్తోంది. వేణుగోపాల, నీకు ఇంత వర్షంలో గన్నేరు పూలు తీసుకొచ్చి పూజ చేశానే, మందారమాల అల్లి మెళ్ళో వేశానే, దానికి ఫలం నాకు పస్తా అనుకున్నాడు. అంతలో పెద్ద బజారు చివరన ఒక గొడుగు. వామనాచార్యులు కళ్ళు ఆశగా చూశాయి. గొడుగు మరీ దగ్గరకొస్తోంది. చేతిలో సంచి. తప్పకుండా యాత్రికుడే. గొడుగు గాలిగోపురం దగ్గరకొచ్చింది. అంత వర్షాన్ని లెక్క చెయ్యకుండా వామనాచార్యులు మెట్లు దిగి రయ్యిన పరిగెత్తుకొచ్చాడు. ఆ యాత్రికుడు కొబ్బరికాయలు కొంటుంటే అయ్యవారి గుళ్ళో ఒకటి, అమ్మవారి గుళ్ళో ఒకటి, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి కూడా ఇంకో కొబ్బరికాయ తీసుకోండయ్యా అన్నాడు. ఆ యాత్రికుడు 2 కొబ్బరికాయలు పళ్ళు తీసుకొని ముందుకు నడుస్తుంటే అతని వెనకాలే క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి పై ప్రాకారంలోనండయ్యా అంటున్నాడు వామనయ్య. ఆ యాత్రికుడు ప్రదక్షిణం చేస్తుంటే వెంటనే అంటి పెట్టుకు తిరుగుతూ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి గుడి ఇదేనండయ్యా అన్నాడు. పెద్ద గుళ్ళోకి వెళ్ళి రానివ్వండి అని ఆ యాత్రికుడు అమరేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా వామనయ్య అతని వదల్లేదు. అయ్యవారి గుళ్ళో పూజ అయ్యేదాకా పక్కనే ఉన్నాడు. 2 కొబ్బరికాయలు అక్కడే కొట్టేశాడు అయ్యవారి గుళ్ళో అర్చకుడు. మిగిలిన 2 పళ్ళు అమ్మవారి గుళ్ళో ఇచ్చాడు యాత్రికుడు. నివేదనకు లేకపోతే లేకపోయింది. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి కొంచెం కర్పూరం ఉంచండయ్యా అని వామనయ్య వేడుకోగా కొంచెం కర్పూరం మిగిల్చాడు యాత్రికుడు. అక్కడ పూజ పూర్తి కాగానే క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి గుడి ఇటు రండయ్యా అని దోవ చూపిస్తూ వేణుగోపాలస్వామి గుళ్ళోకి తీసుకొచ్చాడు యాత్రికుణ్ణి. అర్చన చేస్తానన్నాడు వామనయ్య. వద్దన్నాడు యాత్రికుడు. పోనీ మంత్రపుష్పం అన్నాడు వామనయ్య. అక్కర్లేదు, హారతివ్వండి అన్నాడు యాత్రికుడు. అయినా సరే గోత్రనామాలతో అర్చన చేసి మహాభక్తితో హారతిచ్చాడు వామనయ్య. ఆ యాత్రికుడు సంతోషించి 1/2 రూపాయి పాదుకల పళ్ళెంలో వేశాడు. పోన్లే, ఒక పూట ముద్ద పెట్టాడు స్వామి
అని తృప్తి పడుతున్న వామనయ్యకు పెద్ద గుళ్ళో గంట మోగడం వినిపించింది. ఇంకో యాత్రికుడేమోనని ఆశపడ్డాడు వామనయ్య. ఇంతలో వానయ్యేది వరదయ్యేది, దేవుణ్ణి చూడకుండా భోంచెయ్యనుగా అన్న చిల్లర కొట్టు సుబ్బయ్య గొంతు వినిపించింది. వేణుగోపాలస్వామి గుళ్ళోకొస్తూనే స్వామి అని గంట మోగిచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు సుబ్బయ్య. వామనయ్య పాదుకల పళ్ళెం తీసుకొచ్చి పాదుకలు సుబ్బయ్య తలమీద పెట్టడంతో పళ్ళెంలో ₹1 తళుక్కున మెరిసింది. తులసి దళం కోసం చేయి జాపవలసిన సుబ్బయ్య చటుక్కున ఆ ₹1 లాక్కుని దొడ్లో దోపుకుని బాకీలో జమ వేసుకుంటానని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. వామనయ్య ఊరందరిలాగే ఉప్పు పప్పు సుబ్బయ్య దగ్గర అప్పు తెచ్చుకుంటాడు. వామనయ్య తెల్లబోయాడు. దిమ్మెరపోయి తూలి పడబోయి ద్వారపాలకుడి పక్కనే చతికిలపడ్డాడు. కొంతసేపటికి పెద్ద గుళ్ళో నైవేద్యాలు జరుగుతున్న గంటలు వినిపిస్తే అందులో ఓ అర్చకుణ్ణి పిలిచి, ఇవాళ మా ఇంట్లో ఇబ్బంది అయింది, వేణుగోపాలస్వామి గుళ్ళో కూడా నివేదన పెట్టమని అడిగాడు. అతగాడు నివేదన పూర్తి చేసి వెళ్ళినా వామనయ్య అక్కడి నుంచి కదల్లేదు. కొంతసేపటికి ఆగని ఆ వర్షంలోనే తడుస్తూ నీరసంగా ఇంటికొచ్చాడు. తాయారమ్మ తులసి పూజ చేసుకుని ఇంట్లోకొస్తోంది. భర్త చేతిలోనూ ఏమీ లేదు, చెంగున ఏమీ లేదు. పీట వాల్చు కూర్చోవలసిన ఆయన మంచం వాల్చుకోవడంలో అర్థమైంది ఆమెకు. వామనయ్య దగ్గరకొచ్చి తీర్థం ఇచ్చి 4 తులసి దళాలు వామనయ్య చేతిలో పెట్టింది. చెవుల్లో పెట్టుకోవలసిన తులసి దళాలు వామనయ్య నోట్లో వేసుకుని నవలడం మొదలుపెట్టాడు. ఎదురుగా స్తంభానికి ఆనుకుని కూర్చున్న తాయారమ్మ కూడా తులసి దళాలు నములుతోంది. వాళ్ళు దళాలు ఎలా నములుతున్నారంటే సుష్టుగా పిండి వంటలతో భోంచేసి తృప్తిగా తాంబూలం నమిలినట్టు నములుతున్నారు. అలా నములుతూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకున్నారు. వామనయ్య గోపాల అంటే తాయారమ్మ వేణుగోపాల అంది. తులసి దళాలు నమలగా నమలగా వాళ్ళ నోళ్లు పండాయి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.